క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత మనం పాఠంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలొగినట్లు ఆజ్ఞాపించవని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదనిను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా ఈ కుమారుడి ద్వారా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజున తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు బాప్తిస్మం పొందిన తర్వాత. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి? బాప్తిస్మం పొందిన తర్వాత మొదటి రోజు బాప్తిస్మం ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడారు. రెండో రోజు బాప్తిస్మం పొందినట్లయితే ఏం జరుగుతుంది? బాప్తిస్మం పొందినట్లయితే ఇప్పుడు బాప్తిస్మం పొందిన తరువాత, బాప్తిస్మం తీసుకున్న తరువాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అని అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ జరిగిన సందర్భం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ అపవాది చేత శోధింపబడి ఎక్కడికి వెళ్ళారు? అరణ్యములోనికి వెళ్ళారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు మీ జీవితంలో శోధించబడే సమయమని జ్ఞాపకం ఉంచుకున్నవరేను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరు మీ జీవితంలో ఏమైతే శోధన వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకోగానే ఒడ్డుకు రాగానే ఏం జరిగింది? అపవాది శోధింపబడి ఎక్కడికి వెళ్ళారు? అరణ్యానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనే పవరు, ఆయనకే అలా జరిగిందంటే మనుషులంతా ఒకసారి ఆలోచించు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం వస్తాయి అని అంటే శోధనలు వస్తాయి. అదే చెప్తున్నారు, మీరు మీ జీవితంలో శోధించబడే సమయం అని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. శోధనలు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి. ఎందుకనంటే మీరు ఎవరైపోతున్నారంటే దేవుని పిల్లలైపోతున్నారు. దేవుని పిల్లలైపోయినప్పుడు దెయ్యంగాడు ఏం చేస్తారో టార్గెట్ చేస్తారు. బాప్తిస్మం తీసుకోకముందు లోకంలో ఉన్నవారు వాళ్ళందరూ ఎవరు అని అంటే దెయ్యం పిల్లలు. వాళ్ళ వైపు ఆడి వైపు ఉన్నారు. దెయ్యం పక్కన ఉన్నవారు దెయ్యం పిల్లల్ని దేవేం చేస్తారు? ఏమైనా చేస్తారా? చేయడు కదా. మరి ఎవరిని టార్గెట్ చేస్తారనంటే దేవుని పిల్లలను టార్గెట్ చేస్తారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీకు శోధనలు వస్తాయని మీరు మీ జీవితంలో
ఉన్నంత కాలము కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు నువ్వు తీసుకోవడానికి సిద్ధపడ్డప్పుడే, తీసుకుంటున్నావని సిద్ధపడ్డప్పుడే నిన్ను టార్గెట్ చేస్తావు. కానీ అది గమనించడం మనిషి, అది తెలుసుకోరు మనుషులు. అందుకనే వారిని ఏముండమంటారంటే ఉపవాసం ఉండమంటారు, వారిని ఎక్కువ ప్రార్థనలో గడపాలంటారు, సంఘములో ఉండాలంటారు, సంఘ ప్రార్థన ఉండాలి. ఎందుకనంటే ఉపవాసంతో ప్రార్థన చేస్తాడు పారిపోతాడు, సంఘ ప్రార్థన చేస్తే వాడు టచ్ చేయలేడు. ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా శోధనలో పడిపోతున్నారంటే కారణం ఏంటనంటే అపవాది ఎర. అపవాది నిన్ను దారి తప్పిస్తారు. అపవాదికి ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ మన మాటలు వాడు ఏం చేస్తారో పట్టుకుంటాడో, మన మాటలను పట్టుకొని ఆ మాట ప్రకారంగా మనిషిని చేస్తారో. కానీ ఇది మనిషి గమనించుకోడు, తెలుసుకోడు. అది ఎక్కడి నుంచి జరిగింది అని అంటే ఆదిలో నుంచి జరిగింది. ఆదిలో నుంచి ఎలా జరిగిందనంటే యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించడానికి, లోకానికి రప్పించడానికి తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ అపవాదికి తెలుసు. ఎలా తెలుసు? తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉంటే అపవాది ఆ సింహాసనం ద్వారం దగ్గర ఉంటుంది. అపవాది ఎవరు అనుకున్నారు? దూత అండి అపవాది. 3 దూతలు ఉన్నాయి తెలుసా? 3 దూతలకే పవర్ ఇచ్చింది దేవుడు. ఈ దూత తవ్వడానికి కారణం ఏంటనుకున్నారు? అపవాది 3 దూతలు. ఏమేమి దూతలు? వాటి పేర్లు ఏంటి? 1 మిఖాయేలు దూత, మంచి పవర్, యుద్ధం చేసే దూత. పరలోకంలో ఎదురు తిరిగితే దేవునికి యుద్ధం చేసే దూత. అపవాది ఎదురు తిరిగితే దేవునికి, అపవాదికి మిఖాయేలు దూతకి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అపవాది ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత అక్కడ నుంచి పరలోకంలో చోటు లేదు. అక్కడ నుంచి నెడితే ఎక్కడికి వచ్చి పడ్డాడో? భూలోకంలో. అక్కడ బంధించిన తర్వాత అక్కడ నుంచి అక్కడ ఓడిపోయిన తర్వాత భూలోకానికి వచ్చి పడిపోయిండు అపవాది. 2వ దూత ఎవరో తెలుసా? 2వ దూత గాబ్రియేలు దూత. మరియమ్మ గారు కడుపుతో ఉన్నప్పుడు వచ్చి ఎవరు వచ్చింది చెప్పడానికి? గాబ్రియేలు దూతే. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా మొత్తం కూడా భూమి మీదకి సమాచారం తీసుకొచ్చింది ఎవరో? గాబ్రియేలు దూత. పరలోకం నుండి భూలోకానికి వచ్చింది దూత. ఇప్పుడు రావట్లేదు రండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారుగా, దూతలతో పని లేదే. ఆ తర్వాత 3వ దూత ఎవరో తెలుసా? అపవాది. అపవాది పని ఏంటి పరలోకంలోనంటే దేవుని యొద్ద ఉండి, దేవుని దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకోవటం. వాడికి అన్నీ తెలుసు. ప్రార్థన చేసే టయానికి, ప్రార్థన సమయానికి ఆడ అక్కడి నుంచి పన్నెట్టు భూమి మీద పడిపోయాడు. మిగతా అన్నీ తెలుసు అపవాదికి. ఏమేమి తెలుసు? పాటలు పాడేవాళ్ళని ఎట్ట పడేయాలో తెలుసు, వాక్యం చదివేవాళ్ళని ఎట్ట పడేయాలో తెలుసు, వాక్యం చెప్పేవాళ్ళని ఎట్ట పడేయాలో తెలుసు. కానీ ప్రార్థన చేసేవాళ్ళని ఎట్ట పడేయాలో తెలియదు. అందుకనే ప్రార్థనలో శక్తి ఉంది. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, సంఘ ప్రార్థన చేస్తే పారిపోతారు అంతే. అందుకని ప్రార్థన అంటే గజగజ వణికిపోతారు అపవాది. మిగతా ఎయ్యి చేసినా పడేస్తాం, కంపల్సరీ పడేస్తాం. నువ్వు ఎన్ని చేసి ప్రార్థన చేయకుండా ఉండు, నేనేదో శోధనలో పడేస్తాం. ఆయనకి అసలు ఎందుకు అయిపోయింది అపవాది అని అంటే, అందరూ వచ్చి దూతలన్నీ ప్రతి ఒక్కరూ వచ్చి దేవుని ఎదుట ఏం చేస్తున్నాయి? దేవునికి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి నమస్కారం చేస్తారు? మనుషులైనా దూతలైనా ఎవరు నమస్కారం చేస్తారు? దేవునికే చేస్తారు. దేవుని గణపరచాలి, దేవునికి సాగిలపడాలి. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు సాగిలపడ్డారు, ఆయనకు మొక్కారు, ఆయనను పూజించారు. దేవునికే ఇవన్నీ చేస్తారు. ఆ పక్కన మరియమ్మ గారు ఉన్నారు, చేశారా? చేయలా. ఎవరికి వాడికి చేయరు, దేవునికే చేస్తారు. అలా చేస్తూ ఉంటే పక్కన ఉన్న ఈ అపవాదికి అసూయ వచ్చింది. ఏంటి, నేను ఇక్కడేగా ఉంది, అందరూ వచ్చి దేవునికే, ఆయనకే మొక్కుతున్నారే,
నాకు మరొక్కరే అనే అసూయ వచ్చింది. అసూయ మనిషిలో అసూయ వచ్చిందంటే అక్కడ దెయ్యంగా అపవాదికి అసూయ వచ్చింది. అసూయతో పాటు ఏమొచ్చిందో తెలుసండి? గర్వం వచ్చింది. గర్వం ఏం చేస్తుందో తెలుసా? పడిపోవడానికి కారణమైంది. ఎప్పుడైతే అసూయ వచ్చిందో, గర్వం వచ్చిందో, తర్వాత అక్కడ ఉన్న దూతల్లో కొంతమందిని పోగు చేసిండు. పోగు చేసి గర్వంతో దేవుని మీద యుద్ధానికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడికి ఎదురు చూస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. మికాయేలు దూతకు ఆర్డర్ ఇస్తే మికాయేలు దూత యుద్ధం చేస్తే అపవాది ఓడిపోయింది. అక్కడి నుంచి అపవాదిని భూమి మీద పడేస్తే ముందు ఆదాము ఆదాం దగ్గరికి వెళ్తే ఆదాము మోసపరచబడ్డ. తర్వాత స్త్రీ దగ్గరికి వెళ్ళింది. స్త్రీ ఎవరో? బలహీనమైన ఘటన. స్త్రీ ఊకునే మాటలకు పడిపోయింది, చూపులకు చెప్పంగానే పడిపోయింది. అక్కడి నుంచి వాళ్ళని బయటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని నీ లోకానికి రప్పించాలని తండ్రి అయిన దేవుడు అనుకుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి ద్వారా వస్తారో ఎవరిలో నుంచి వస్తారో అని అంటే హేబేలు నుంచి రావాలని తండ్రి అయిన దేవుడు అనుకుంటే హేబేలునే లేకుండా అపవాది చేసేసాడు. తర్వాత అబ్రహాం గారు, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత అక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే మొత్తాన్ని కూడా ఎవరిలో నుంచి అయితే రావాలనుకొని ఆ తండ్రి అయిన దేవుడు అనుకుంటుండ అపవాది మొత్తం చెడగొట్టుతూ వచ్చిండు. ఎలాగా? అవన్నీ అక్కడ మాట్లాడుకునే ప్రతి ఒక్కటే, భూమి మీద మాట్లాడుకునే ప్రతి ఒక్కటే అపవాది వింటూ ఉన్నాడు. యాకోబు గాడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు అపవాది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు చెప్పండి? యాకోబు గాడికి వచ్చేసరికి ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం అవ్వదు అపవాదికి. ఎందుకని? యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 10 మంది మొత్తం పిల్లలు. వాళ్ళలో నుంచి మొత్తం 12 మంది. వాళ్ళలో నుంచి 12 మంది అయితే ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం అవ్వదు సాతానికి. అప్పుడు యాకోబే చెబుతారు, యోధాలో నుంచి వస్తారో యేసుక్రీస్తు ప్రభువుని, యోధా గోత్రపు సింహం అయి వస్తారని చెప్పినప్పుడు అప్పుడు యోధానే టార్గెట్ చేస్తారు ఆయన జీవితంలో. ఇవన్నీ చెప్పుకుండా పోతే ఇక్కడ ఈ అంశం అవ్వదు. అలా అపవాది అలా టార్గెట్ చేస్తూ వచ్చిండు. ప్రతి ఒక్కరిని ఎలా టార్గెట్ చేస్తారంటే మాట ద్వారా టార్గెట్ చేస్తారు. నీ మాటలో జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే దాన్ని అట్ట పట్టుకుంటాడు. నువ్వు మాట్లాడే మాటనే పట్టుకుంటాడు. అందుకని నీ నాలుక నువ్వు భక్తిపరుడు అని భక్తిరాలు అని అయినప్పుడు నువ్వేం చేయాలి? యాకోబు గారు రాసిన పత్రం 3వ పత్రిక నీ నోటికి కళ్ళం పెట్టుకోవాలి. కళ్ళం పెట్టుకోకపోతే నీ భక్తి అంతా వ్యర్థమే. ఎన్ని రోజులు? 99 రోజులు నువ్వు ప్రార్థన చేయి, భక్తిగా ఉండు, వాక్యాలు చదువు, వాక్యాలు చెప్పు, ఇవన్నీ చెప్పి ఒక్క రోజు నువ్వు బూతులు మాట్లాడు, ఒక్కరోజు నీ ఇష్టానుసారం తిరుగు, నీ భక్తి అంతా ఏమైపోయింది? మొత్తం పోయినట్టే. అందుకని నీ మాటలు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీకు శోధనలు వస్తాయని నువ్వేం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోమని జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు రక్షణలోకి వస్తున్నో నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం, మీరు మీ పాపం నుండి విడిపించబడ్డారు అని జ్ఞాపకం ఉంచుకోనవలెను. బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు, నువ్వు నీ పాపము నుండి ఏమైనా విడిపించబడ్డావు అని నువ్వేం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. నా పాపాలు ఆయన క్షమించారు, నేను క్షమించబడ్డాను అని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత కొరింథీయుల అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు నూతన సృష్టి అని జ్ఞాపకం ఉంచుకోనవలెను. మీరెవరో? క్రీస్తులో నూతన సృష్టి. పాతవన్నీ ఏమైపోయినాయి? గతించిపోయినాయి. పాత జీవితంలో మనం చదివించారు కదా పేతురు గారు రాసిన పత్రికలో, తాగటం, తిరగటం, చిందులేయటం, లేకపోతే అన్ని జనుల ఇష్టాన్ని నెరవేర్చుకోవటాలు, ఇవన్నీ కూడా గతించిన కాలం అయిపోయినాయి. ఇక నువ్వు క్రీస్తులో బాప్తిస్మం పొందుతున్నావు. ఇక నీ పాత జీవితం అంతా అయిపోయింది. ఇప్పుడు నువ్వెవరో? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే
కొత్తగా. ఇప్పుడు చెరువు ఉంది, చెరువులో నీళ్ళు ఎలా ఉంటాయి? కలుపు ఎక్కడి నుంచి పుట్టింది? ఆ బురదలో నుంచేనా? ఆ మురికి నీళ్ళలో నుంచేనా పుట్టింది? అందులో పుట్టి పైకి వచ్చిన కలువ పువ్వుకి బురద అంటిద్దా? ఆ కలుపు ఎలా ఉంది? అసలు చూడంగానే ఏమనుకుంటారు? దిగిదాన్ని కోసుకోవాలనుకుంటారు. అలాగే ఈ లోకం బురద. ఈ బురదలో నువ్వు పుట్టి ఏమైనా పెరిగిను, క్రీస్తులో బాప్తిసం తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? కలుపు పువ్వులాగా ఉండాలి. నీ దగ్గర మంచి సువాసన రావాలి. నీ దగ్గర నిన్ను ప్రతి ఒక్కరూ మెచ్చుకునే వారిగా ఉండాలి. దేవుని పని చేసేటప్పుడు నిందిస్తారేమో కానీ మిగతా సమయాల్లో మాత్రం నువ్వు ఎలా ఉండాలి? అసలు నువ్వు నూతన సృష్టి అని మాటే కాదు. తర్వాత చెబుతున్న విషయం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు, మీరు క్రీస్తులో క్రొత్తగా జన్మించిన శిశువు అని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మీరెవరో? క్రీస్తులో జన్మించిన శిశువు. మనం చెప్పాను కదా, శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాడో? వైట్ పేపర్ లాగా. ఇప్పుడు బాప్తిసం తీసుకోగానే మీరు ఎలా ఉంటారు? అలా వైట్ పేపర్ లాగా ఉంటారు. మరలా నువ్వు గన్న ఏదైనా చేసావో, ఏదైనా మాట్లాడావో, ఏదైనా లోక సంబంధంగా చేసావో దాని మీద గీత పడిపోయింది. ఒకసారి నీ చేతి మీద కానీ, సొక్క షర్టు మీద కానీ, లేకపోతే పేపర్ మీద కానీ, ఈ పేపర్ మీద ఇక్కడ గీత పెట్టినండి, గీత పెట్టినా గీతం చెరుకును రుద్ది ఏమైంది? పడితే కంత పడింది. అది పోవాలంటే ఇది మొత్తం ఏమైంది? మచ్చ అయిపోయింది, చినిగిపోయింది. అర్థమైందండి? కానీ అప్పుడు ఈ పేపర్ లాగా ఉండిద్దా? ఉండదు. ఒకసారి మచ్చ పడ్డ తర్వాత ఉండదు. అర్థమవుతుందండి? అంటే దాని మీద పడ్డ తర్వాత అది పోదు. అందుకని నువ్వు ఇప్పుడు నీలో లోపాలు ఉండొచ్చు. ఇప్పుడు క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత ఏమవుతున్నాయి? ఇవి చెరిపేయబడుతున్నాయి మొత్తం. ఇక మరలా ఆ పేపర్ మీద నువ్వు గీతలో పడకూడదు. ఇక అలా జీవించాలి. నీకు ఎన్నన్నా రాని, ఏదన్నా రాని, ఏ శోధన ఏదైనా వచ్చినా సరే నువ్వు నిలకడగా ఉండాలి. ఇక కాదులే నేను తీసుకున్న తర్వాత నేను అది వరకు ఎట్టున్నానో అట్టే ఉంటానంటే కుదరదు. పిల్లలు పుట్టిన తర్వాత వారు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రికి చెప్పి వారు ఏదైనా చేస్తేనే, వారు బయటికి వెళితేనే ఏదైనా కానీ వారికి క్షేమం. అలాగే సంఘానికి వచ్చిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవునికి చెప్పాలి. తర్వాత దేవుని సేవ చేసే సేవకుడికి చెప్పాలి. నువ్వు ఎక్కడికన్నా వెళుతున్నావు అనంటే, ఆ రోజు నువ్వు ఆరాధన ఉందంటే, కూడుకుందంటే నీ ఇష్టానుసారంగా వెళ్ళకూడదు, నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. అది ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది తెలుసు? అది ప్రమాదానికి దారి తీస్తుంది. అది క్షేమం కాదు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. సేవకుడి ద్వారా సహాయం చేస్తాడు నీకు. ఒకవేళ సేవకుడు నీకు అందుబాటులో, నీకు దూరంగా ఉంటే అక్కడున్న వ్యక్తుల ద్వారా సహాయం చేస్తారు. అంతేలే కానీ దేవునికి చెప్పకుండా మాత్రం ఏది కూడా చేయకూడదు. ఏమైందండి, ఇప్పుడేనండి, అప్పుడేనంటే ఇప్పుడే పట్టుకుంటాడు అపవాది. ఇక ఆడ వదలాలంటే నువ్వు ఏం చేయాలి? గట్టిగా లాక్కోవాలి. ఇక ఆ లోపల సాలి దడ అన్నీ మొత్తం వస్తాయి. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన చుట్టూ ఆయన కృపా కాపుదల ఉంది. అలాగే ఆ కృపా కాపుదల నుంచి దాని వైపు కూడా సాధారణ దిగుతుంది. మీకు ఒక విషయం చెబుతా. ఎడారి ప్రాంతంలో నుంచి వ్యాపారం చేసుకుంటా ఒక ఊరు నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు. ఆ ఎడారిలో దొంగలు ఉన్నారు. ఒక వ్యక్తి అటు నుంచే వెళ్ళి వ్యాపారం చేసుకొని ఆడకొచ్చేసరికి చీకట పడిద్దాడు. చీకట పడేసరికి ఈ ఎడారిలో ఏడపోతావులే, ఇంటికి ఏం పోతావులే, పడుకొని అని అక్కడ పడుకొని ఉంటే దొంగలు వచ్చేవాడంట. కానీ ఈయన దగ్గర ఏమీ తీసుకుపోయేవాడు కాదంట. ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడు, మరలా వచ్చేవాడు, ఆడ పడుకునేవాడు.
మరి వ్యాపారం అంటే డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు ఉంటాయి, కానీ ఏమి పోయాయి కదా, నీమనుడు కాదంట. ఒకరోజు ఇతను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిండు, వ్యాపారం చేసుకుంటూ వచ్చిండు, అక్కడ పడుకునేసరికి దొంగలు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఏ అని లేపారంట. లేపేసరికి లేచిందంట. అప్పుడు వాళ్ళు అడిగారంట, అయ్యా బాబు, ప్రతిరోజు నువ్వు ఇటు పోతున్నావు, ఈడ కొత్తన్నావు, ఈడ పడుకుంటున్నావు, అప్పటికప్పుడు ఇల్లు ఎట్ట కడతావు? అర్థమైందండి? అప్పటికప్పుడు నువ్వు ఇల్లు ఎట్ట కడతావు? మరలా నువ్వు పోయిన తర్వాత ఇల్లు లేదు, మరలా నువ్వు ఉన్నప్పుడు ఇల్లు ఉంటుంది అని అంటే ఆయనకు అర్థం అవ్వలేదు. మరి ఆ ఇంటిలోకి, ఆ ఇంటి చుట్టూ ఇలా కంతం ఏంటంటే ఏమీ లేదు అసలు ఆ ఇంటికి. కానీ ఈరోజు ఆ ఇంటికి కంత పడ్డది, కన్నం పడ్డది. మేము ఆ కంతంలో నుంచి వచ్చినాం. అసలు ఇప్పుడు దాకెందుకు లేదు, ఇప్పుడు కన్నం ఎందుకు పడ్డది, అసలు ఆ ఇల్లు ఏంటన్నప్పుడు చెప్పన్నప్పుడు అతను చెప్పిండంట, అయ్యా ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను, నేను అలసిపోయి ఇక్కడికి వచ్చేసరికి అలసిపోతున్నాను, ఇక్కడ పడుకుంటున్నాను, దేవుడే నా చుట్టూ కడుతున్నాడు అయ్యా, మరి ఈ రోజు ఎందుకు కన్నం పడదే అని అడిగానంట. అంటే నా బుద్ధి తక్కువ, నా నిర్లక్ష్యం, ఈరోజే నేను ఏం చేసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోలేదు కాబట్టి ఆ ఇంటికి ఏం పడ్డదే, కన్నం పడ్డది అని చెప్పిండు. ప్రార్థన చేసుకొని వెళితే, ప్రార్థన చేసుకొని ముందుకు వెళితే, ప్రార్థన చేసి పని స్టార్ట్ చేస్తే, ప్రార్థన చేసి భోజనం చేస్తే, ప్రార్థన చేసి అన్ని ప్రార్థనే ప్రతిఫలం, ప్రార్థనతో నువ్వు చేస్తే అన్నీ క్షేమంగా ఉంటాయి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, దేవునికి చెప్పి చేయాలి ప్రతి ఒక్కటి కూడా. తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే చూడండి, 5వ వచనం, 5వది, మీరు క్రీస్తు యొక్క ప్రతినిధులని జ్ఞాపకం ఉంచుకునేవారండి. మీరెవరో క్రీస్తు యొక్క ప్రతినిధులు. ఇక క్రీస్తు మిమ్మల్ని వదిలిపెట్టడు, పట్టుకొని ఉండేక వదిలిపెట్టడు. వదులు ప్రభా, వదులు 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 అని వదిలించుకొని కనుక పోయారు. క్రీస్తు వదిలితే వెంటనే పక్కనండి, నా బిడ్డే వచ్చావా రా అని నిన్ను, చెరుకు రసం ఉండిద్ది, చెరుకు రసం రావడానికి ఏం చేస్తారు, చెరుకుని తీసుకొని మిషన్లో పెడతారు. తర్వాత రసం వచ్చిన తర్వాత ఏం మిగిలిద్ది, పిప్పి మిగిలిద్ది. అది ఆ టైప్ మిగిలిద్ది, గిర్ర తిప్పి వదిలిపెడతాం. వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఏముండిద్ది, ఏముండదు. ఈ రోజున మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే, సిగరెట్లు, బీడీలు, లేకపోతే మందు, ఇవన్నీ తాగి 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 ఏమైపోతున్నారు, పడిపోతున్నారు. పడిపోయిన తర్వాత ఇక అప్పుడు ప్రభు ఏమని చెప్తున్నారు, ప్రభా నా జీవితం నీకే అంకితం. ఏమన్నాడు, ఇంకా ఏముంది, ఇంకా మొత్తం అయిపోయింది. నీ యవ్వనం అంతా లోకానికి ఇచ్చేసి, నీ జీవితం అంతా లోకానికి అప్పచెప్పేసి, ఇప్పుడేమో ఇక మొత్తం అయిపోయిన తర్వాత, ఆడు మొత్తం పిండిన తర్వాత, పిప్పిని మొత్తం అయిపోయిన తర్వాత ప్రభువా నీకే. 2 పిల్లలు ఉన్నారంట. ఒక పిల్లోడికి మామిడి, ఇద్దరు వాళ్ళలో ఒక మామిడి కొని తింటుంటే ఆడు ఇటు చూపేటప్పుడు అరే కొంచెం పెట్టరా అన్నంట, ఆగ్రా పెడతా అన్నంట. ఆడు జుబ్బుకి మొత్తం రసం అయిపోయింది, అరే కొంచెం పెట్టరా అన్నంట. దాంట్లో రసం అయిపోయింది, అరే తోలన్నీ ఇవ్వరా అన్నంట, ఆగ్రా ఇస్తానంట. ఆ తోలు కూడా అయిపోయింది. ఆ ట్యాంక్ ఉంది, అరే ఇదన్నా ఇవ్వరా అన్నంట, ఆగ్రా ఇస్తానంట. ఆ ట్యాంక్ కూడా మొత్తం తినేసిండు. ఇంకా అడుగుతారు, ఇంకేముంది, ఇక అడుగుతారు, ఇక ఏమన్నా ఉంది, ఇంకా ఒట్టి ట్యాంక్ తీసుకొని ఏం చేస్తారు? మనుషుల పరిస్థితి అట్టుంది. అర్థమైందండి? ప్రభువేమో కుమారుడా నీ హృదయం నాకి నాలోకి రా, ప్రభు కుమారుడా రా అని ఆయన గాయపడిన హస్తాలు యేసుక్రీస్తు ప్రభుని చాచి పిలుస్తుండు. ఆగు ప్రభా, వస్తుండు ప్రభా, ఇప్పుడే యవనం వచ్చింది. యవనం అయిపోయింది. కుమారుడా రా అంటే, ఆగు ప్రభా ఇప్పుడే పెళ్ళి అయింది, వివాహం అయింది, భార్య వచ్చింది. భార్య తర్వాత కుమారుడా రా అంటే, ప్రభా పిల్లలు పుట్టారు, ప్రభా వస్తుండు, ప్రభా పిల్లలు కూడా ఎదిగారు, ప్రభా ఆ ప్రభు పిలుస్తారు. రాయా అంటే ఆ పెళ్ళిళ్ళు చేయాలి.
పెళ్ళిళ్ళు కూడా చేసినాం. కుమారుడా రా అంటే ఎక్కడ ప్రభు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవాలి ప్రభు. ఇంకేపు నువ్వు వచ్చేది నువ్వు పోయిన తర్వాత అక్కడ మాత్రం అప్పుడు నరకంలో అపవాది గడు పొడుతూ ఉంటే కాలుతూ ఉంటే అప్పుడు ప్రభా ప్రభా ప్రభు అంటే ఇక అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయరు. ఒక విషయం తెలుసండి మీకు, ఈ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే ప్రభు పట్టించుకుంటాడు. ఈ విషయం తెలుసండి మీకు, దేహంలో ఆత్మ ఉన్నంతసేపే ప్రభు పట్టించుకుంటాడు. నువ్వు క్షమాపణ పొందినా, నువ్వేదన్నా తప్పు చేసినా ప్రభు నన్ను క్షమించంటే దేహంలో ఆత్మ ఉన్నంతసేపే క్షమిస్తాను. దేహంలో ఆత్మ ఉన్నంతసేపే ప్రభు నా దగ్గరకు రా, నన్ను పట్టుకో, నన్ను వాడుకో ప్రభు, నా ప్రభు రా ప్రభు అంటే వస్తాం. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఈ ఆత్మ ఎప్పుడైతే నీ దేహంలో నుంచి బయటికి వస్తుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అన్నా పట్టించుకోడు, ఏదన్నా పట్టించుకోడేక. అయిపోయింది పనేక, పట్టించుకోడేక. నీ దేహంలో నుంచి దేవుని ఆత్మ బయటకు వచ్చిందో నువ్వు కేకలు పెట్టినా పట్టించుకోడు. అప్పటి వరకు ఇప్పుడు రక్షకుడు, దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఎవరో తెలుసా? ఆయన శిక్షకుడు. ఇక శిక్షకి ఎదురు చూడటమేక, చేసేది ఏముండదు. ఇక అర్థమైందండి? ఇప్పుడు ఆత్మ మాట వింటే ఆత్మ దేహం సంతోషంగా ఉంటుంది. ఆత్మ మాట వినకపోతే ఆత్మను దేహమును రెండిటిని కలిపి ఎక్కడ పడేస్తారో? నరకంలో పడేస్తారు. అప్పుడు ఆత్మ చెప్పిద్దంట, అరే నేను చెప్పిన కదరా, నా మాట విన్నావా? ఏమన్నా మంచిగా ఉండరా మారరా, మంచిగా ఉండరండి, ఏమన్నా విన్నారా? ఇప్పుడు నేను కాలుతున్నా, నువ్వు కాలుతున్నావు, ఇద్దరం కాలుతున్నా, నరకం. ఆత్మ చెప్పిద్దండి. అందుకని ఆత్మ చెప్పిన మాట వినాలి. మన హృదయంలో పరిశుద్ధాత్ముడు చెబుతురు, ఆయన మాట వినాలి. పరిశుద్ధాత్ముడు అన్నాడు తెలుసండి, పరిశుద్ధాత్ముడు నడిపిస్తారు, ఆలోచనిస్తారు. ఆయనకి శక్తిమంతుడు, ఆయన అబద్ధాలు ఎత్తి ఊకోడు. అర్థమైందంటే చాలా రోషం కల్లా ఆయన, పౌరుషం కల్లా ఆయన. అది యేసుక్రీస్తు ప్రభువారే చెబుతారు, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికైనా పాపక్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా దూషించువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెబుతుంది యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ప్రభువు నువ్వు ఏదన్నా అన్నావు అనుకోండి, మరలా ప్రభు వస్తారు, పరిశుద్ధాత్ముడు మాత్రం అడుగుకోడు. అర్థమైందండి? అంత పవరు. అంటే క్రీస్తుకు లేదంటే క్రీస్తు పవర్ ఉంది, కానీ ఇప్పుడు నిన్ను క్షమిస్తారు. కానీ నువ్వు వినకపోతే లోకం విడిచినప్పుడు చూసుకుంటాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇదివరకు ఇశ్రాయేలు తప్పు చేస్తే వెంటనే చంపేసిండు దేవుడు, రోషం కల దేవుడు. మరి ఇప్పుడు రావట్లేదంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మధ్యలో ఉన్నారు కాబట్టి మనం చేసే ప్రతి ఒక్కటి ఆయన మీద పడుతున్నాయి. ఇవన్నీ మొత్తం ఎప్పుడు బయటకు వస్తాయి అంటే లోకం విడిచినప్పుడు. నీకు నాకు మనందరికి ఒక దూత ఉంది తెలుసండి, మనిషికి ఒక దూత ఉంది. దూతలకు మనం తీర్పు తీరుస్తాం తెలుసండి. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలలో ఉంటుంది, తీర్పు తీరుస్తున్నాను. దూతలు మన ప్రతి ఒక్కటే చూస్తూ ఉన్నాయి. అశోక్ దూత, దూత అక్కడి నుంచి చూస్తారు. ఏం చేస్తాడు నేనా, వీళ్ళు ఏం చేస్తాడు నేను దూత అక్కడి నుంచి ప్రతి ఒక్కటే గమనిస్తుంది. అర్థమైందండి? గ్రంథంలోనే ఉంది ప్రతి ఒక్కటి. తర్వాత ఇంకా చూడండి, చివరిగా మీరు ఇతరులను రక్షించడానికి సువార్త ప్రకటించవలనని జ్ఞాపకం ఉంచుకొనవలను. మీరు ఇతరులకు ఏం చేయాలి? బాప్తిస్మం పొందిన తర్వాత సువార్తను ప్రకటించాలి. ఇతరులకు సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరణ పునరుద్ధారణ గురించి, క్రీస్తుని గురించి ఏం చేయాలి? ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. పురుషుడు ఏం చేయాలని అంటే ఇంట్లో బాధ్యత తీసుకొని, పిల్లల పట్ల, భార్య పట్ల ఒక బాధ్యత తీసుకొని ఉండాలి. దేవునిలో వారిని నడిపించాలి. స్త్రీ ఎంత పని చేస్తూ భర్తకు, పిల్లలకు దేవుని మాటలు చెప్పుకునే వారిగా ఉండాలి. తర్వాత ఎక్కడైనా కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా నువ్వు కలిసినప్పుడు సువార్తను గురించి, దేవుని గురించి చెప్పాలి. వాళ్ళు లోక సంబంధంగా జీవిస్తున్నారు అనుకోండి, ఒరే నాయనా ఇందులో ఏమీ లేదు అంటే నీకేం తెలుసు అంటే నేను అందులో నుంచి వచ్చినోడే. అర్థమవుతుందా? అందులో ఏమీ లేదు.
ఇందులో క్రీస్తులో ఉంది రక్షణ. చాలా మందికి అదే చెప్పాను, క్రీస్తులో ఉంది. అది వరకే ఆ లోకంలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? 2 కళ్ళకు 4 కళ్ళు వచ్చినాయి, అంతేనా? ఏమన్నా ఉందా? అర్థమైందండి? లోకంలో ఏమీ లేదు. ఆడ ఆనందాన్ని చూపిస్తారు అపవాది, నేత్రాశ శరీరాశ జీవడము చూపిస్తారు. తర్వాత నీ దేహం పాడైన తర్వాత అపవాది అంటే వదిలి, అపవాది అంటే ఏం చేస్తారు? చచ్చిపో అంటాడు. ఈ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క చాట కూడా దెయ్యంగాడు మనిషిని లోకాశలు చూపించేసి తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత నరకానికి ఎట తీసుకుపోతారు తెలుసండి? జుట్టు పట్టుకొని లాక్కుపోతారు. కనికరం దయలు ఏముండవు వాడికి. కరుణించేది కాపాడేది ప్రభు, వాడికి ఏముండవు. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. బాప్తిస్మం పొందిన తర్వాత మీరు మీ పాపం నుండి విడిపించబడ్డారు అని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మీరు నూతన సృష్టి అని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మీరు క్రీస్తులో కొత్తగా జన్మించిన శిశువు అని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మీరు మీ జీవితంలో శోధింపబడే సమయం అని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మీరు క్రీస్తు యొక్క ప్రతినిధులని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మీరు ఇతరులను రక్షించడానికి సువార్త ప్రకటించవలెనని జ్ఞాపకం ఉంచుకొనవలెను. అర్థమైందండి? ఇవన్నీ కూడా మైండ్లో జ్ఞాపకం ఉంచుకోవాలి. రేపు బాప్తిస్మం తీసుకునేటప్పుడు, మీరు బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? మీరు ఎందుకు తీసుకుంటున్నారని అక్కడ అడుగుతారు. నువ్వు ఎందుకు తీసుకున్నావంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నావు. నువ్వు క్రీస్తులో ఉంటావా? ఉంటాను. నువ్వు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీకు శోధనలు వస్తాయి, అవన్నీ జయిస్తావా అని అంటే మీరు చెప్పగలగాలి. ఏమని? నేను జయిస్తాను. ఇది బలవంతం కాదండి. అర్థమవుతుందండి? మీ అంతరం మీకు ఎలా ఉండాలి వాక్యం చెబుతున్నాను. నేను వాక్యం చెబుతున్నాను. ఇదిగో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెబుతున్నాను. అయితే బాప్తిస్మం అనేది మీ మనసుకు సంబంధించింది. మీ అంతా మీరు ఇష్టపడి తీసుకుని, ఎవరి బలవంతంగా తీసుకోకూడదు. అర్థమైందండి? అవన్నీ కూడా అక్కడ ఒప్పుకోలు, ఇవన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత తీసుకుని బాప్తిస్మం పొందిన వారు ఎలా ఉండాలంటే యేసు వలె ఉండాలి. పొందిన తర్వాత ఎలా ఉండాలి? యేసు క్రీస్తు ప్రభువారి వలె ఉండాలి. జ్ఞానంతో నింపబడాలి, బలంతో నింపబడాలి, దేవుని దయతో నింపబడాలి. యెరూషలేములో నిలువుము, బోధకుల మాట ఆలకించుము. ఏం చేయాలి? బోధకుల మాట ఆలకించాలి. తర్వాత తండ్రి పనుల మీద ఉండుము, తల్లిదండ్రులకు లోబడి ఉండుము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఉన్నారండి. తర్వాత వాక్యం చదువుట, ప్రార్థన చేయుట, ఉపవాసం ఉండుట, సంగమనందు స్థిరపరచబడుట, గౌరవించుట, ఇవన్నీ ఉండాలి. అశ్రద్ధ చేయకుండా ఉండుట. అర్థమవుతుందండి? తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గౌరవించాలి. వారిని ఏ మాట పడితే ఆ మాట అనకూడదు. ఇది ఏమని చెప్తున్నారు తెలుసండి? ఇది ధర్మం. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నీ తండ్రిని తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి అని గ్రంథం చెబుతుంది. విధంగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మీకు మొదటి రోజు బాప్తిస్మం ఎలా పొందాలి చెప్పాను. రెండో రోజు బాప్తిస్మం పొందినట్లయితే ఏం జరుగుతుందో చెప్పాను. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పాను. పొందిన తర్వాత ఎవరిలాగా ఉండాలంటే యేసు వలె ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండాలి. ఈ విధంగా మీరు జీవితంలోని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు జీవించాలి. దేవుడు అప్పుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవిస్తారు. ఎలా దీవిస్తారో తెలుసండి? నువ్వు ఎలా ఉంటావనంటే నీ పిల్లలను నీవు చూసావు. ఇంటి యజమాని దేవుని భయభక్తులు కలిగి ఉంటే చివరిలో ఏం చెబుతారు? నీవు నీ పిల్లలను చూచెదవు. ఒకటేనండి, మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత అబ్బా ఏం మారిపోయింది, మార్పు అంటే ఇది అన్నట్టు కనపడాలి. ఇంటి వారు కానీ, బయట వారు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ నిన్ను మెచ్చుకునే వారిగా నువ్వు ఉండాలి. నీ దగ్గర ఏం రావాలి? క్రీస్తు వాసన రావాలి. కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, కక్ష కానీ, క్రోధం కానీ, అల్లరి కానీ, ఎలాంటి ఏవి కూడా నీ జీవితంలోక రాకూడదు. మొత్తం ప్రతి ఒక్కటి నువ్వేం చేసేస్తున్నావు? చంపేస్తున్నావు. నువ్వు పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు పవిత్రుడుగా నువ్వు ఈ లోకంలో జీవించాలి. అందుకని
నిత్యం కూడా మీరు ఎలా గడపాలి అని అంటే ప్రార్థనలోనే మీరు ఎక్కువ గడపాలి, ప్రార్థనలోనే ఉండాలి, ఆ విధంగా జీవించాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి అందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చివరిగా ఏంటంటే దేవుని యందు భయము, భక్తి, భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ ఎల్లప్పుడూ క్రీస్తుని పోలే నడుచుకోవాలి. అందరికీ వందనాలు.